ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా హోస్ట్ వచ్చి లావణ్య వాళ్ళ ఇంట్లో ఇది సెకండ్ గేమ్ అండి, కిట్టి పార్టీ. అలాగే ఈ గేమ్ ప్రాసెస్ వచ్చి ఏంటంటే ఏ ఐటమ్స్ కావాలంటే ఒక 2 బౌళ్ళు, ఒక బౌల్ అయితే బ్లాక్ బీన్స్ తీసుకుంది, అలాగే 2 స్పూన్లు, ఒక డయాస్ తీసుకుందండి. ఎలా ఆడాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బౌల్లో బీన్స్ తీసుకున్నాం కదా, అలాగే 2 స్పూన్లు తీసుకున్నాం కదా. ఫస్ట్ ఏంటంటే మనం డయాస్ వేయాలి. డయాస్లో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్తో ఇప్పుడు 2 పడింది అనుకో, 2 బీన్స్ తీసి స్పూన్లో అయితే వేయాలండి. అలాగే మనం 6 పడే వరకు కూడా మనం అలాగ బీన్స్ తీస్తూ స్పూన్ అనేది ఫిలప్ చేస్తూ ఉండాలి. 6 పడే వరకు కూడా అలా వేస్తూనే ఉండాలి. అవి కింద పడిపోయినా మనకు సంబంధం లేదు. ఎందుకంటే పడకుండా మనం చూసుకోవాలి వాటిని. మనకి స్పూన్ నిండిపోతూ ఉంటుంది, కానీ కింద పడిపోతూ ఉంటుంది. 6 మాత్రం కంపల్సరీ 6 పడే వరకు కూడా స్పూన్ని ఫిలప్ చేయాలి. మనకి ఏవైతే స్పూన్లో ఉన్నాయో అవే కౌంటింగ్లోకి అయితే వస్తాయండి. మనం ఇప్పుడు స్పూన్లోని అన్నీ తీసి వేరే బౌల్లో వేసుకున్నాం కదా, అలాగ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ తీసి మళ్ళీ 6 పడే వరకు కూడా స్పూన్లో ఫిలప్ చేయాలి. అలాగే అవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనం ఎన్నైతే వేస్తామో అవి కౌంటింగ్లోకి అయితే వస్తాయి. కింద పడినవి అయితే కౌంటింగ్లోకి రావు. మనం ఏవైతే అవి తీసి బౌల్లో వేస్తామో అవైతే కౌంటింగ్లోకి అయితే వస్తాయి. ఇది బాగుంది గేమ్. కానీ 6 అనేది అందరికీ పడాలని రూల్ ఏమీ లేదు కదా, వెంటనే పడదు కదండి. నాకైతే చాలా విపరీతంగా వెంటనే పడలేదు. ఓన్లీ 1 టైం అయితే పడింది. వెంటనే అవి అలా పడిపోయేవి అస్తమానును. గేమ్లో ఏంటంటే మనం స్పూన్లో ఏవైతే వేస్తున్నామో అవి బౌల్లోకి వెళ్తాయో అవే కౌంటింగ్లోకి అయితే వస్తాయండి. అంటే మెయిన్గా మనకి 6 పడాలి. ఫస్ట్ ఎన్ని పడినా కూడా మనకి స్పూన్ అనేది ఫిలప్ అయిపోతుంటాయి, కింద పడిపోతుంటాయి. కింద పడినవి ఏవి కౌంటింగ్లోకి రావు. ఏవైతే మన స్పూన్లో ఉండి బౌల్లో వేస్తాం అవైతే కౌంటింగ్లోకి వస్తాయి. అలాగే 1 బై 1 అందరూ వచ్చి అయితే ఆడేసారు. గేమ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అది మనం పట్టుకుంటూ ఉంటాం కదా స్పూన్లోనే, అది ఫిలప్ అయిపోయి ఉంటాయి, అది కింద పడిపోతూ ఉంటాయి. స్పూన్ అలా నిండిపోతూ ఉంటుంది కదండి 6 పడే వరకు కూడా. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కింద పడితే కానీ ఇంకా అవి కౌంటింగ్లోకి అయితే రావు కదా. అలా 6 పడే వరకు కూడా ఫిలప్ చేసి బౌల్ అయితే వేయాలి. ఇలాగే మా గేమ్లోని 15 మెంబర్స్ వరకు వచ్చామండి. అందరం కూడా 1 బై 1 అయితే ఆడేసాము. చాలా బాగుంది గేమ్ అయితే కూడా. ఇది ఏంటంటే ఏదైనా లక్కన పెట్టానండి. ఈ గేమ్ కూడా లక్కన పెట్టే, మనకు 6 పడుతుందో లేదో మన లక్కన పెట్టే ఉంటుంది కదా ఏదైనా. ఇలా అయితే గేమ్ అనేది కంటిన్యూ అయిపోయింది. చాలా బాగుంది గేమ్ అయితే. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుందండి. వెంటనే ఓపెన్ చేసి చూడండి ఎలా ఉన్నదో వీడియో. ప్లీజ్ అందరూ కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా ఆ గేమ్ ఎలా ఉన్నదని, ఏదైనా గేమ్ అనే కాదు ఏ విషయమైనా మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఎలా ఉన్నది అని. ప్లీజ్ ఈసారి కంపల్సరీగా మీరు అందరూ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయన్నది. అందరూ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.